సత్తెనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి వెళ్లనున్నారు. అయితే తమ అధినేతకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమయ్యారు. వారిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్తెనపల్లితో పాటు నియోజకవర్గంలో జగన్ పర్యటించే ప్రదేశాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సత్తెనపల్లికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సత్తెనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడకు వెళ్లనున్నారు. అయితే తమ అధినేతకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. వారిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, సత్తెనపల్లిలో జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడంతో మరింత సిచ్యువేషన్ ఉన్నట్టుగా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఉండవల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాలకు బయలుదేరారు. అయితే జగన్ రాక సందర్భంగా వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడైతే సత్తెనపల్లి నుంచి రెంటపాల గ్రామం వరకు కూడా ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ నుంచి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కానీ కటౌట్లు కానీ పెట్టొద్దు, కేవలం అది రెంటపాల ఇరుకు గ్రామం కాబట్టి కొంతమందిని అలో చేస్తామంటూ కూడా, అలాగైతేనే పర్మిషన్ ఇస్తామంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైతే అక్కడ హంగామా సృష్టిస్తున్న వైసీపీ నేతలైతే ఫ్లెక్సీలు అవన్నీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు పెట్టొద్దంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఫ్లెక్సీని తొలగించడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కూడా ఫ్లెక్సీలు తొలగించొద్దు అంటూ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరికొద్దిసేపట్లో జగన్ రెడ్డపాలకు వస్తున్న నేపథ్యంలో ఈలోపు ఏదైతే వైసీపీ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మొదటగా 100 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది, 100 మంది మాత్రమే వెళ్ళాలి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఏదైతే వైసీపీ కార్యకర్తలందరూ కూడా సత్తెనపల్లి నుంచి రెంటపాల వైపు కూడా భారీగా ఉన్నారు. జగన్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఇక్కడ ఉన్న నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా ఎవరిని రావద్దంటూ కూడా చెప్పినా గానీ ఈ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క
ఏదైతే మున్సిపల్ సిబ్బంది అయితే కూడా ఈ ఫ్లెక్సీలన్నింటినీ తొలగిస్తున్న నేపథ్యం ఉంది. ఈ తొలగిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా తొలగించొద్దు ఫ్లెక్సీలు, మా నాయకుడికి మేము కట్టుకున్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతానికైతే పోలీసులు కంట్రోల్ చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి రెంటపాల రానున్నారు. అయితే ఇక్కడైతే ప్రస్తుతానికైతే వ్యవస్థ సద్దుమణిగినట్టు కనపడుతుంది జ్యోతి. అయితే అక్కడ పూర్తిగా పోలీసులు సిచ్యువేషన్ అదుపులోకి తీసుకు వచ్చారు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఎంతసేపట్లో ఆయన అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది? ఆయన పర్యటన ఇప్పుడు సజావుగా జరిగేటటువంటి పరిస్థితులు అక్కడే కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఏదైతే పోలీసులు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే అక్కడ ఆ గ్రామం ఇరుకు సందు కాబట్టి అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే కేవలం 3 జగన్ కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ 3 వెహికల్స్ మాత్రమే లోపలికి పంపిస్తాం, మిగతా వాళ్ళందరూ కూడా వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పిన నేపథ్యం. అయితే ఉండవల్లి జగన్ నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు అక్కడి నుంచి ఉండవల్లి నివాసం నుంచి 2 గంటల పాటు సత్తెనపల్లి ఏదైతే రెంటపాల గ్రామానికి 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల లోపు పోలీసులు ఈ ఏదైతే ఇక్కడ ఫ్లెక్సీల వ్యవహారం ఉందో ఈ వ్యవహారాన్ని కూడా సద్దుమణిగుతాయి. కేవలం పోలీసులు ఇద్దరు కూడా ఫస్ట్ చెప్పిన విధంగానే ఎవరు కూడా రావద్దని ముందుగా అనౌన్స్ చేశారు. అయినా కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి కార్యకర్తలు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపు చేస్తారు. ముందుగానే చెప్పారు, పోలీసులు ఎంత ఫోర్స్ ఇవ్వలేమని కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లో జగన్ రెంటపల్ల రానున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ పోలీసులు ఇప్పటికే ఏదైతే ఫ్లెక్సీలు వివాదం అయితే సద్దుమణిగింది. మరికొద్దిసేపట్లో రానున్న నేపథ్యంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.